ఐటీ కెరియర్‌లో ముందుకు వెళ్ళాలంటే ఈ 5 ఫ్రీ ఏఐ టూల్స్ మీకు గేమ్ చేంజర్. ఒక్క రూపీ ఖర్చు లేకుండా మీ కోడింగ్, లెర్నింగ్, రిసర్చ్, ప్రొడక్టివిటీ అన్నీ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. చివరి వరకు చూడండి. ఐదోది చాలా మందికి తెలియదు. మొదటిది చాట్ జీపీటీ. ఇది మీ పర్సనల్ ఏఐ ట్యూటర్ లాంటిది. ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, కోడ్‌లో ఎర్రర్ వచ్చినా, ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా చాట్ జీపీటీ వెంటనే హెల్ప్ చేస్తుంది. ఫ్రీ వర్షన్‌లోనే చాలా పనవుతుంది. ఒక్క టిప్, మీ డౌట్‌ని క్లియర్‌గా కాంటెక్స్ట్‌తో అడిగితే ఆన్సర్ కూడా అంత మంచిగా వస్తుంది. రెండోది గిట్‌హబ్ కోపైలాట్. ఇది మీతో పాటు కోడ్ రాసే ఏఐ అసిస్టెంట్. మీరు ఒక కమెంట్ రాస్తే ఆ ఫంక్షన్‌ని కోపైలాట్ రాసి పెడుతుంది. బోరింగ్ రిపిటీటివ్ కోడ్, సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం అన్నీ ఇది చూసుకుంటుంది. స్టూడెంట్స్‌కి గిట్‌హబ్ దీన్ని ఫ్రీగా ఇస్తుంది. కోడింగ్ జాబ్ టార్గెట్ చేస్తే ఇది తప్పకుండా నేర్చుకోండి. మూడోది పర్ప్లెక్సిటీ. ఇది గూగుల్ సెర్చ్, చాట్ జీపీటీ కలిపిన కాంబినేషన్ లాంటిది. మీరు ఏదైనా అడిగితే నేరుగా ఆన్సర్తో పాటు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో సోర్సెస్ కూడా చూపిస్తుంది. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి, యాక్యురేట్ రీసెర్చ్కి ఇది సూపర్. ఫేక్ ఇన్ఫర్మేషన్ భయం ఉండదు, ఎందుకంటే ప్రూఫ్తో చెప్తుంది. నాలుగోది గూగుల్ నోట్బుక్ ఎల్ఎం. ఇది చాలా యూనిక్. మీ పీడిఎఫ్స్, నోట్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వాటి ఆధారంగానే మీకు ఆన్సర్స్ ఇస్తుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్, పెద్ద డాక్యుమెంటేషన్ చదవడం చాలా ఈజీ అవుతుంది. మీ సొంత మెటీరియల్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు, సమరీ తీసుకోవచ్చు, ఆడియో ఓవర్వ్యూ కూడా జనరేట్ అవుతుంది. ఐదోది చాలామందికి తెలియని సీక్రెట్ వెపన్, N8N. ఒక్క కోడ్ లైన్ కూడా రాయకుండా బాక్సెస్ కనెక్ట్ చేస్తూ ఏఐ ఏజెంట్స్, ఆటోమేషన్స్ బిల్డ్ చేయొచ్చు. రెపిటేటివ్ పనులు ఆటోమేట్ చేయడం, ఇతరులకు ఇలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేసి ఇన్కమ్ సంపాదించడం, ఇవన్నీ పాసిబుల్. 2026లో ఆటోమేషన్ స్కిల్కి డిమాండ్ చాలా ఎక్కువ. మరి క్విక్ రీక్యాప్: లెర్నింగ్కి చాట్ జీపీటీ, కోడింగ్కి కోపైలట్, రీసెర్చ్కి పర్ప్లెక్సిటీ, మీ నోట్స్కి నోట్బుక్ ఎల్ఎం, ఆటోమేషన్కి N8N. ఈ 5 ఫ్రీ. ఈ 5 మీ ఐటీ కెరియర్ని వేగంగా ముందుకు తీసుకెళ్తాయి. ఎలా స్టార్ట్ చేయాలి? ఒకేసారి అన్నీ కాదు. మొదట చాట్ జీపీటీ రోజు వాడండి. తర్వాత మీ ఫీల్డ్ని బట్టి కోడింగ్ అయితే కోపైలట్, రీసెర్చ్ అయితే పర్ప్లెక్సిటీ యాడ్ చేయండి. N8Nని ఆటోమేషన్ నేర్చుకునేటప్పుడు మెల్లగా అన్నీ మీ డైలీ రొటీన్లో భాగమవుతాయి. ఈ ఐదింట్లో మీరు ఏది ఇప్పటికే వాడుతున్నారు, ఏది కొత్తగా ట్రై చేస్తారు? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఏఐ కెరియర్ టిప్స్ ప్రతి వారం కావాలంటే పునర్వాసిని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.